హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ. హోటల్స్లో చేసుకునే చికెన్ దమ్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చికెన్ బిర్యానీ ఇంట్లో చేయడం మా వల్ల కాదు అనే వాళ్ళకు కూడా ఈ మెథడ్లో చేశారనుకోండి ఈజీగా చేసేస్తారు. చిన్న టిప్స్ పాటిస్తూ చికెన్ బిర్యానీ చేసుకున్నారనుకోండి టేస్ట్ కానీ టెక్చర్ కానీ చాలా బాగా వస్తాయండి. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కేజీ వరకు బాస్మతి రైస్ని తీసుకోండి. మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చండి. బాస్మతి రైస్తోనే కాదు నార్మల్ రైస్తో కూడా ఇలాగే చేసుకోవచ్చు. రైస్ నంతా 2-3 సార్లు వాష్ చేసుకొని తీసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత 2 లీటర్ల వరకు నీళ్లు పోసుకోవాలి. రైస్ ని కనీసం ఒక అరగంట వరకైనా నానబెట్టుకోవాలండి. అలా నానబెట్టుకోవడం వల్ల బిర్యానీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా వాటర్ అన్ని వేసుకున్న తర్వాత ఇందులోకి రుచి తగినట్టు ఉప్పుని వేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపించిన హోల్ గరం మసాలాలన్నీ వేసుకోండి. బిర్యానీలోకి ఏమేమి వేస్తామో మీ దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇవి యాడ్ చేస్తున్నాను. ఇలా ఇవన్నీ హోల్ గరం మసాలాలన్నీ వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. నిమ్మచెక్క రసం పిండుకోవాలి. ఇలా నిమ్మరసం పిండుకోవడం వల్ల రైస్ అనేది పొడిలాడుతూ వస్తుందండి. బాస్మతి రైస్ అని కాదు నార్మల్ రైస్తో అయినా బిర్యానీ చేసేటప్పుడు కానీ నిమ్మరసం పిండుకోవడం వల్ల బిర్యానీ అనేది పొడిలాడుతూ వస్తుందండి. ఇదంతా ఒకసారి కలిసేట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని అరగంట పక్కన పెట్టేసుకోండి. 1 కేజీ బాస్మతి రైస్కు 1 కేజీ చికెన్ తీసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా చికెన్ అనేది ఇలా పెద్ద ముక్కలుగా ఉండేలా చూసుకోవాలి. బిర్యానీకి ఎప్పుడు కూడా చికెన్ అనేది పెద్ద ముక్కలుగా ఉండాలి. చికెన్ అంతా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. ఇలా వాష్ చేసుకున్న చికెన్ ముక్కల్లోకి రుచి తగినంత ఉప్పుని వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి. 3 టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టైనా కారం అనేది వేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోండి. మీరు కావాలంటే బిర్యానీ మసాలాను కూడా వేసుకోవచ్చండి. నేనేం యాడ్ చేయలేదు. ఇందాక మనం రైస్లోకి హోల్ గరం మసాలాలన్నీ యాడ్ చేసాం కదండి. సేమ్ అదే ఎక్కువ క్వాంటిటీలోనే హోల్ గరం మసాలాలన్నీ ఇందులో కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన హోల్ గరం మసాలాలన్నీ కూడా చికెన్లోకి వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు అప్పటికప్పటికి గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. తర్వాత 3-4 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకున్న వేసుకోండి. 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని వేసుకోవాలి. 1 గుప్పడి వరకు పుదీనాను, 1 గుప్పడి వరకు కొత్తిమీరని వేసుకోండి. 1/2 కప్పు పెరుగును కూడా వేసుకోవాలి. ఇందులో కూడా నిమ్మచెక్క పిండుకోవాలి. ఇలా పిండుకొని ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కనీసం అంటే ఒక అరగంట సేపు అయినా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఖచ్చితంగా అరగంట సేపు మ్యాగ్నేట్ చేసుకోవాలి. అప్పుడే బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టుకొని అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ మీద ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని అందులోకి 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది కొద్దిగా వేడైన తర్వాత 3 కప్పుల వరకు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేది ఎర్రగా ఇంతవరకు వేయించుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి. ఇలాగా వీడియోలో చూపించినట్టుగా ఇలా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలో నుంచి సగం ఉల్లిపాయ ముక్కల్ని పక్కకు తీసేసుకోవాలండి. ఇలా సగం వరకు తీసేసుకుంటే సరిపోతుంది. అదే ఆయిల్లోనే అదే ఉల్లిపాయ ముక్కల్లోనే మనం ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి, ఒక అరగంట సేపు వరకు మ్యాగ్నేట్ చేసేసుకున్నాను ఆల్రెడీ. ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నిటినీ కూడా ఇందులోకి వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి చికెన్ అనేది ఉడకడానికి సరిపడా. ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా కొద్దిగా నీళ్ళని వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని చికెన్ ముక్కలు అనేది 80% ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటూ ఉందామండి. ఈ లోపల అరగంట సేపు నానిపోయాయి రైస్ కూడాను. ఇలా చూపిస్తున్నాను చూడండి. ఈ రైస్ను కూడా స్టవ్ మీద పెట్టుకొని రైస్ అనేది 70% ఉడికేదాకా ఉడికించుకుందాము. ఇలా మూత పెట్టుకొని రైస్ను కూడా 70% ఉడికేదాకా ఉడికించుకుందాము. ఫ్రైడ్ ఆనియన్స్ను కూడా కొద్దిగా వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఈ లోపల చికెన్ ముక్కలు అనేది 80% ఉడికాయి చూడండి. ఇలా చికెన్ అనేది 80% ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్నాక రైస్ కూడా 70% ఉడికిపోయిందండి. ఇలా ఒత్తి చూసామనుకోండి ఇంకా 30% ఉడకాల్సి ఉంటుంది. ఈ రైస్లో నుంచి నీళ్ళన్నీ వంపుకుందాము. ఒక చిల్లులు గిన్నెలోకిన ఈ రైస్ అంతా వేసుకున్నాం అనుకోండి నీళ్ళన్నీ ఒడిచిపోతాయి. ఇలా ఉడికించుకున్న చికెన్లోకి రైస్నంతా వేసుకోవాలి. రైస్నంతా సమానంగా పరుచుకొని 1 గుప్పడి వరకు పుదీనాను వేసుకోవాలి. 1 గుప్పడి వరకు కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇందాక పక్కకు పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆనియన్స్ అన్నీ కూడా ఇందులోకి పరుచుకోవాలి. ఇలా పరుచుకున్న తర్వాత మనము రైస్ వంపుకున్నాం కదండి, ఆ నీళ్లు కొద్దిగా పైన వేసుకోవాలి. ఇలా వేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టుగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి.
తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్నాక మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకుంటే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 10 నిమిషాల పాటు వదిలేసి మూత తీసామనుకోండి పొడి పొడిలాడుతూ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. హోటల్ స్టైల్లో చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. హోటల్స్లో అంతంత రేటు పెట్టి బిర్యానీ తెచ్చుకొని తినడం కంటే మన చేతులతోనే ఈ మెథడ్లో ఒక్కసారి చికెన్ బిర్యానీ చేసుకొని ఇంటిల్లిపాది చక్కగా తినేసేయచ్చండి. మీకు నచ్చిందా? అయితే మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ చేయడం మర్చిపోద్దండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.